హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుతుంది. పువ్వు పార్టీ, పతంగి పార్టీ సై అంటే సై అంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుకున్నప్పటికీ తాము మాత్రం తగ్గేదే లేదన్న బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. మరోవైపు ఎంఐఎం కూడా తమ క్యాండిడేట్ ని రంగంలోకి దించింది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి మద్దతిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగింది బీజేపీ. గెలిచేందుకు తగినంత బలం లేకపోయినా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన బీజేపీ నేతలు నామినేషన్ల చివరి రోజున అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నేత గౌతమరావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపింది. పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం దక్కిందని, ఈ ఎన్నికల్లో తాము ఎలా గెలుస్తామో ముందు తెలుస్తుందని గౌతమరావు అన్నారు. పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఆయన. తప్పకుండా ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పే పార్టీ ముందుకు పోతా ఉంది. ఆ విధంగా తప్పకుండా విజయం సాధిస్తాం. చూడండి, రాబోయే రోజులలో ఏం జరగబోతుందో మీరు చూస్తే అర్థమవుతుంది. టికెట్ పార్టీ జనరల్గా కార్యకర్తలకు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం. మరోవైపు గౌతమరావు ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులే లేరా అని ప్రశ్నించారు ఆయన. అధిష్టానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడలేదా అని కమెంట్ చేశారు ఆయన. అయితే గౌతమరావు అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్తో మాట్లాడతామన్నారు ఆ పార్టీ నేతలు. రాజాసింగ్ గారు మా పార్టీ ఎమ్మెల్యే, రాజాసింగ్ గారు మా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడు. మా నాయకుడు తప్పనిసరిగా తనకు ఏదైనా మనసులో ఉంటే, నేను అది కూడా అనుకోను, కానీ మీరు అంటున్నారు కాబట్టి అది నాకు కూడా తెలియదు. తప్పనిసరిగా దాని విషయంలో మేము వారితో పర్సనల్గా కలిసి మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిజికల్ బంధం బట్టబయలైందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మొన్న డీలిమిటేషన్ తో ఏకమైన ఈ రెండు పార్టీలు పార్లమెంట్ లో వాక్బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయన్నారు. లేటెస్ట్ గా మజ్లిస్ ను గెలిపించేందుకు ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనకి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళు ఇద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఐఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎం తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిర్జా రియాజుల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్సీ, కార్పొరేటర్ గా పనిచేసిన మిర్జా మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక ఈ ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని ఎంఐఎం ధీమా వ్యక్తం చేస్తుంది. Only for formalities they have filed. Nothing is going to happen if they file. MIM candidate is going to win. కాంగ్రెస్ సపోర్ట్, బీఆర్ఎస్ సపోర్ట్. We are having our number. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుకోవడంతో పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్య ఉండబోతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 112 మంది నేతలకు ఓటు హక్కు ఉంది. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక పార్టీల వారీగా బలాబలాలు చూస్తే కాంగ్రెస్ కు 14, ఎంఐఎం కు 49, బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 25 సభ్యుల బలం ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది.